మీ ఫోన్లో క్రికెట్ స్కోర్ చూస్తున్నారా? లేక తెలియకుండానే ఏదైనా బెట్టింగ్ యాప్ వలలో చిక్కుకుంటున్నారా? దేశవ్యాప్తంగా క్రికెట్ పిచ్ని ఆసరాగా చేసుకొని కొన్ని వందల కోట్ల రూపాయలు దగాకు పాల్పడుతున్న కిలాడీల అసలు రంగు బయటపడింది. బెట్టింగ్ సామ్రాజ్యానికి రారాజుగా చెప్పుకునే గబ్బర్ అలియాస్ కరణ్ పబ్రానీని ఆట కట్టించారు విశాఖ పోలీసులు. అసలు వీరు సాగించిన ఆన్లైన్ దోపిడీ వెనుక ఉన్న మాండీస్ యాప్ ఏంటి? విదేశీ యాప్స్ ద్వారా మన దేశంలో సామాన్యులను ఎలా బలి తీసుకుంటున్నారు? ఈ క్రికెట్ బెట్టింగ్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు కింగ్ పిన్ ఎవరు? కేటుగాళ్ల నమ్మక ద్రోహం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖపట్నం కేంద్రంగా సాగుతున్న భారీ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టును సైబర్ క్రైమ్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. కేవలం ఒక నగరానికో లేక ఒక రాష్ట్రానికో పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి మొదలుకొని మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వరకు ఈ మాఫియా విస్తరించి ఉంది. గోవా కేంద్రంగా ఈ ముఠా తన కార్యకలాపాలను అత్యంత రహస్యంగా నిర్వహిస్తోంది. కేవలం గత 6 నెలల కాలంలోనే సుమారు 500 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ విచారణ కొనసాగితే ఈ మొత్తం 1000 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి గబ్బర్తో పాటు మరో 8 మంది బూకీలను పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర బెట్టింగ్ ముఠాకు మాస్టర్ మైండ్ ఛత్తీస్గఢ్కు చెందిన కరణ్ ప్రభాని. ఇతని నెట్వర్క్ విదేశీ యాప్స్పై ఆధారపడి నడుస్తోంది. ఫస్ట్ ఫెయిర్ ప్లే, రెడ్డి అన్న, ఎక్స్చేంజ్ 666, 4 అండ్ ఏ బుక్, అల్ట్రా విన్ క్లబ్ వంటి పేర్లతో యాప్స్ను కొనుగోలు చేసి వాటిని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు వాట్సాప్, టెలిగ్రామ్ లింకులను కూడా పంపిస్తూ వారిని బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా తన ఫ్రాంచైజీ విధానాన్ని అమలు చేస్తోంది. ఏ స్థాయిలో మ్యాచ్ జరిగినా దానిపై పందాలు కాసేలా ఈ యాప్స్ను డిజైన్ చేశారు. ఇక విదేశాల నుండి ఈ ఆన్లైన్ క్రికెట్ యాప్స్ను కొనుగోలు చేసి ఇండియాలో అక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ కేసు మలుపు తిరిగిందని విశాఖలోని మారికవలసకు చెందినటువంటి రవిశంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఇక రమ్మీ సర్కిల్ కోసం బ్యాంకు ఖాతాలు కావాలని త్రినాథ్ అనే వ్యక్తి రవిశంకర్ను సంప్రదించాడు. ఒక్కో బ్యాంక్ అకౌంట్కు నెలకు 3,000 రూపాయల కమిషన్ ఇస్తామంటూ ఆశ చూపాడు. ఇక దీనిపై రవిశంకర్ ఆరా తీయగా మరొక వ్యక్తి జగదీష్తో పరిచయం ఏర్పడింది. ఇక జగదీష్ ఒక్కో ఖాతాకు 5,000 రూపాయల వరకు ఆఫర్ ఇచ్చాడు. దీంతో డబ్బుపై ఆశతో రవిశంకర్ సుమారు 60 బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసి వారికి అప్పగించాడు. అయితే ఒకానొక దశలో కెనరా బ్యాంకు ఖాతా నిలిచిపోవడంతో అసలు విషయం బయటపడింది. ఆ ఖాతాలో ఏకంగా 17 లక్షల రూపాయలు అనుమానాస్పద లావాదేవీలు జరగడంతో అధికారులు దీనిని ఫ్రీజ్ చేశారు. రవిశంకర్ అనే ఒక వ్యక్తి ఇతను మాణిక వలసలో ఉంటానండి. అతని కంప్లైంట్ మీద ఈ కేసు కట్టడం జరిగింది. ఒక అక్వెంటెన్స్, ఒక వ్యక్తితో ఆయనకు పరిచయం ఉంది. ఆ వ్యక్తి పేరండి త్రినాథ్. ఆ త్రినాథ్ రామీ సర్కిల్ కోసం అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పారండి. నెలకు 3,000 వస్తుందని హామీ ఇచ్చారండి. తర్వాత శ్రీనాథ్ జగదీష్ అనే వ్యక్తికి ఈ అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారండి. జగదీష్ 5,000 ప్రతి నెల పే చేస్తారని చెప్పారండి. తర్వాత రవిశంకర్ డైరెక్ట్గా శ్రీనాథ్ హెల్ప్ తీసుకోకుండా డైరెక్ట్గా జగదీష్తో మాట్లాడి మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేశారండి. తర్వాత జగదీష్ రవిశంకర్కి ఏం తెలియజేశారంటే కెనరా బ్యాంక్ ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ఒక మొబైల్ నంబర్ లింక్ అయి ఉన్నది. సో కానీ ఆ అకౌంట్ పనిచేయట్లేదు. సో గణపతి అనే వ్యక్తి కి ఆ కెనరా బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఈ అకౌంట్లో 17 లక్షల ట్రాన్సాక్షన్ లావాదేవీలు జరిగాయి, బెట్టింగ్తో సంబంధం ఉన్న లావాదేవీలు. చూసారుగా, కేవలం 3,000 రూపాయల కమిషన్ ఆశ చూపి ఒక సామాన్యుణ్ణి ఎలా బలి పశువుని చేశారు. ఇది కేవలం ఒక రవిశంకర్ కథ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా వేల మందిని తమ మాయాజాలంలో బంధిస్తున్న ఒక భారీ డిజిటల్ మాఫియా ప్లాన్. ఒక్క ఫోన్ కాల్,
ఒక చిన్న లింక్ మీ జీవితాన్ని రోడ్డున పడేస్తాయి. అసలు ఈ గబ్బర్ అండ్ గ్యాంగ్ వెనుకున్న ఆ మైండ్ బ్లోయింగ్ నెట్వర్క్ ఏంటి? విదేశాల నుండి ఈ ఆన్లైన్ క్రికెట్ యాప్స్ను ఎలా ఆపరేట్ చేస్తున్నారు? వందల కోట్ల రూపాయల హవాలా మనీ ఎక్కడికి చేరుతోంది? ఈ ముఠా సాగించిన ఆ విస్తుపోయే మాండిస్ యాప్ రండి ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసులు లోతైన విచారణలో ఈ ముఠా సుమారు 530 మ్యూల్ ఖాతాలను ఉపయోగిస్తున్నట్టుగా తేలింది. ఇందులో భాగంగా 230 ఖాతాలను పరిశీలించగా కోట్లాది రూపాయల నిధులు మళ్లినట్టుగా ఆధారాలు దొరికాయి. ఇక నిందితులు కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఉత్కర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి అనేక బ్యాంకుల్లో ఖాతాలను సృష్టించి ఇక బెట్టింగ్ సొమ్మును దారి మళ్లిస్తున్నారు. గోబాలని కెసినో ప్లాట్ఫామ్స్తో కూడా ఈ నిందితులకు బలమైన సంబంధాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక లింకులు పంపడం ద్వారా ఖాతాదారులను చేర్చుకొని వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేసి చివరకు వారిని మోసం చేయడం ఈ కిలాడీల ప్రధాన లక్ష్యం. ఇక క్రికెట్ బెట్టింగ్లో కేవలం దేశీయ టోర్నమెంట్లు మాత్రమే కాకుండా ఐపీఎల్ వంటి భారీ ఈవెంట్లను కూడా వీరు వదలడం లేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్రికెట్ మ్యాచ్ జరిగినా వీరు ఆన్లైన్ ద్వారానే బెట్టింగ్ నిర్వహిస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు ఈ కేసులో 24 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి భారీ ఎత్తున సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 149 బ్యాంక్ పాస్బుక్లు, 168 ఏటీఎం కార్డులు, 81 మొబైల్ ఫోన్లు, 13 ల్యాప్టాప్లతో పాటు మనీ కౌంటింగ్ మెషిన్లను, అలాగే వెబ్ కెమెరాలను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఇక 2 కోట్ల రూపాయల నగదును కూడా ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లలో ఫ్రీజ్ చేశారు. ప్రస్తుతం ఈ నిందితులపై పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేవలం సైబర్ క్రైమ్ సెక్షన్లే కాకుండా కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, అలాగే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం కింద కేసులను ఫైల్ చేశారు. టెక్నికల్ అనాలిసిస్, ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఈ నెట్వర్క్ మూలాలను పోలీసులు వెతుకుతున్నారు. ఇక ప్రధాన నిందితుడు గబ్బర్ పరాలలో ఉన్న సమయంలో కోల్కతాలో తలదాచుకున్నట్టుగా గుర్తించిన ప్రత్యేక బృందం ఇక అక్కడ కూడా దాడులు నిర్వహించింది. ఇక విచారణలో నిందితులు ఉపయోగించిన మరిన్ని బ్యాంకు వివరాలు, బెట్టింగ్ సాఫ్ట్వేర్ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బగ్చి ఇక పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్ను సినిమాటిక్ స్టైల్లో పూర్తి చేసింది. ముఖ్యంగా పరారులో ఉన్నటువంటి గబ్బర్ను పట్టుకోవడానికి పోలీసులు చేసిన ఆపరేషన్ ఒక థ్రిల్లర్ను తలపిస్తోంది. కానిస్టేబుల్ నాయుడు తన టెక్నికల్ స్కిల్స్తో ప్రధాన నిందితుడు లొకేషన్ను ట్రాక్ చేయగా ఇక పిఎస్ఐ వంశీ ఏకదాటిగా 48 గంటల పాటు నిద్ర లేకుండా నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. కోల్కతాలోని రీసెంట్ పార్క్లోని ఒక రహస్య నివాసంలో నిందితులను చుట్టుముట్టిన విధానం పోలీసులను సమర్థతకు అద్దం పడుతోంది. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, చంద్రశేఖర్, రమేష్, హోంగార్డ్ అశోక్ ఈ భారీ నెట్వర్క్ను ఛేదించడంలో తమ వంతు పాత్ర పోషించారు. చూసారుగా, ఈజీ మనీ కోసం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ వెనుక పడితే జీవితాలు ఎలా రోడ్డున పడతాయో. తెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడం కానీ, కమిషన్ల కోసం ఆశపడి సైబర్ నేరాలకు సహకరించడం కానీ చేస్తే కనుక కటకటాల పాలు కావడం ఖాయం. అక్రమార్కులు ఎన్ని కొత్త దారులు మోసాలకు పాల్పడినా పోలీసులు వారిని వదిలిపెట్టరు అనడానికి ఈ గబ్బర్ ముఠా అరెస్టే నిదర్శనం. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండాలి.